హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి చాలా రోజులైందనమాట. సో ఒక్కసారి అయితే కామారెడ్డి అంగడికి వెళ్దామని చెప్పేసి చాలా చాలా రోజుల తర్వాత ఈ మధ్య అయితే అసలు వెళ్ళక ఎన్ని రోజులు అవుతుందో, అందుకని ఇంకా ఒక్కసారి వెళ్ళేసి వద్దాం. క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది, దానికి తోడు కొంచెం ఫిష్ తింటే బాగుంటుందని అనుకున్నాను. సో అందుకనే ఈరోజైతే ఇంకా కామారెడ్డి వీక్లీ మార్కెట్కి అయితే వచ్చేసాను. సో ఏమేమి ఉంటాయో అన్నీ చూసేసేయండి. ఇక్కడ దొరకనివంటూ ఏవి ఉండవన్నమాట. ఆల్మోస్ట్ అయితే 90% అన్నీ దొరుకుతాయి. ఏ టు జెడ్ అన్నీ ఉంటాయి. ఎండ్రకాయలు చూసారా ఒక్కొక్కటి ఎంత పెద్దగా ఉన్నాయో. సో రేట్లు కూడా అట్లే ఉన్నాయి. బట్ తింటే హెల్త్కి మంచిది అని చెప్పేసి చాలా మంచిది కూడా. ఇంతకుముందు చెప్పాను కదా వీడియోస్లలో, ఎండ్రకాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి, అన్నీ కూడా ప్రాణాలతో ఉన్నాయి అన్నమాట. ఇంకా నేను అవన్నీ ఏం తీసుకోలేదు కానీ సో ఫిష్ అయితే తీసుకుందాం అనుకున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా ఫిషెస్ అయితే ఎన్ని రకాలు అండి, ఎగ్జాక్ట్లీ వాటి పేర్లు అయితే నాకు తెలియదు. నాకు తెలిసిన ఒక 2-3 పేర్లే అన్నమాట. బట్ ఏ రకం కావాలన్నా ఫ్రై కానీ కర్రీ కానీ సో అన్ని రకాల ఫిషెస్ అయితే ఫ్రెష్గా ఉన్నాయి. కొన్ని ఫ్రెష్గా ఉన్నాయి, కొన్ని ఫ్రెష్గా కూడా లేవన్నమాట. సో కొన్నిటికైతే ఇంకా ఫిష్లకైతే ఆక్సిజన్ పెట్టి వాటి సిలిండర్తో అలా అమ్ముకుంటున్నారు. సో ఏం చేస్తారండి, అది కూడా ఒక బిజినెసే అన్నమాట. సో అది ఫ్రెష్ ఉంటాయి ఫిషెస్ అయితే. ఫిష్కి ఇంకా ఫేమస్ అన్నమాట. రోజు అయితే అసలు ఇక్కడ నుంచి నడవడానికి ప్లేసే ఉండదు, అంత బిజీగా అంత ఫుల్ ట్రాఫిక్తో ఉంటుంది. సో చూసారు కదా, సో అది ఆక్సిజన్ పెట్టిన ఫిషెస్ అన్నమాట. సో అన్ని ప్రాణాలతో ఉండి ఫ్రెష్గా ఉన్నాయని అనుకుని అందరు తీసుకోవాలని చెప్పేసి ఆ కాన్సెప్ట్తోనైతే ఆక్సిజన్ పెట్టి అలా అమ్ముతూ ఉంటారు. బట్ నేనైతే ఒక 1.5 kg అలా తీసుకున్నాను. ఆ జోకేది నాకే అన్నమాట. సో అది ఫిష్ కూడా ఈ మధ్య తినక చాలా రోజులైంది, ఎందుకంటే మొత్తం చికెను మటను ఇవి తినడం అవుతుంది కానీ ఇంకా ఫిష్ అయితే లేదన్నమాట. అందుకనే ఫిష్ కోసము కూరగాయలు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. అండ్ రేటు కూడా అంత రీజనబుల్ రేట్లోనే ఉంటుందన్నమాట. కేజీ వచ్చేసి 150 రూపీస్కి కేజీ అన్నమాట. సో అలాగా మొత్తం ఆల్మోస్ట్ అని 1 kg అయితే ఫిష్ లేనే లేవు, 1.5 kgs అలా ఉన్నాయి అన్నీ. సో అందుకని ఏదో ప్రాణాలతో ఉన్నాయన్న కొంచెం మనకు ఆ మెంటల్లీ కొంచెం ఫిక్స్ చేస్తారన్నమాట వాళ్ళంతా ఫిష్ అని. సో అది మొత్తానికైతే ఫిష్ అయితే క్లీన్ చేపిస్తున్నాను. ఇక్కడ క్లీన్ చేయించడానికి వచ్చేసి కేజీకి 30 రూపీస్ అలా తీసుకుంటారు. ఇంటికి వెళ్ళి అవన్నీ ఎవరికి అడుగుతారు, ఓపికలు ఎవరికి లేవు. బట్ ఇదే బెస్ట్ అన్నమాట. సో ఒక ఫిష్ అక్కడ చూసారా ప్రాణాలతో ఎలా గిలగిల కొట్టుకుంటుందో, బట్ తినక తప్పదన్నమాట. అండ్ ఇంకా కామారెడ్డి వీక్లీ మార్కెట్ అయితే ఎవ్రీ గురువారం ఉంటుందండి. సో వెజిటేబుల్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఎందుకంటే ఇంకా ఇక్కడ చుట్టుపక్కల వాటన్నిటికీ ఇంకా సెంటర్ పాయింట్ వచ్చేసి కామారెడ్డి కాబట్టి పల్లెటూర్ల నుంచి వెజిటేబుల్స్ అయితే చాలా ఫ్రెష్గా వస్తాయి. ఇంకా రేట్లు కూడా అంత పెద్దగా ఉండదు. సో చాలా తక్కువనే, 30 రూపీస్ 25 రూపీస్కి ½ kg ఏది తీసుకున్నా అలా ఉంటాయి చాలా వరకు అయితే. బట్ ఇంకా మనకున్న గుణం పోతుందో చెప్పండి. సో అదే కిరాణా షాప్లో కానీ బయట షాప్లో కానీ ఎంఆర్పి రేట్ ఎంత ఉంటే అంత తీసుకుంటాము. బట్ ఇక్కడ చిన్న చిన్న కూరగాయలు అమ్ముకునే వ్యాపారులు వాళ్ళు ఉంటారు కదండి, సో రైతులు వాళ్ళ దగ్గరకు వచ్చేసి మనం బార్గెన్ చేస్తాం. సో అది అలా అలవాటు అయిపోయింది. ఎట్లా జామకాయలు తీయగున్నాయా, ఎర్రటియా తెల్లటియా? అండ్ ఇంకా ఫ్రెష్గా రేగి పళ్ళు అయితే కనిపించినాయండి. సో వాటర్ గ్లాస్తోనే 10 రూపీస్కి ఒక గ్లాస్ ఇచ్చారన్నమాట. సో సీజనల్ ఫ్రూట్ కదండి, కంపల్సరీ తినాలన్నమాట. అందులోనూ వితౌట్ కెమికల్స్ అన్నమాట. సో ఫ్రెష్గా కాసిన కాయలు కాబట్టి కంపల్సరీ తింటాను నేనైతే. అలా కొనుక్కొని తిని నోట్లో వేసుకుంటూ తినుకుంటూ మార్కెట్ అంతా ఒక రౌండ్ అయితే వేసేస్తాను. సో ఇది మార్కెట్లో అయితే కందికాయలు ఒకటి చాలా బాగా ఉన్నాయి. సో 60 రూపీస్ 80 రూపీస్ కేజీ అలా అమ్ముతున్నారు. చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. సో ఇది కూరగాయలు అయితే నాట్ ఓన్లీ కందికాయలండి, ఏ కూరగాయలు తీసుకున్నా కానీ చాలా ఫ్రెష్గా ఉంటాయి. రేట్లు కూడా రీజనబుల్లే అన్నమాట. సో చూసారు కదా కందికాయలు అయితే సో 60 రూపీస్ 70 అలా కేజీ ఇస్తున్నారు. సో మొత్తానికైతే చాలా రోజుల తర్వాత అయితే వీక్లీ మార్కెట్కి వెళ్ళాను. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పచ్చిమిర్చి, కూరగాయలు, మెంతులు, అలాగే ఇక్కడ కూడా రేగిపళ్ళు ఉన్నాయి పక్కన చూడండి. ఇక్కడ కూడా ఒక పావు కేజీ తీసుకున్నాను. సో ఇది మొత్తానికైతే నా వీక్లీ మార్కెట్ అయితే ఇలా గడిచిందన్నమాట. వీడియో తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.